హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఇదైతే వాడపల్లి వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసాను అనమాట. అవన్నీ ఒక వీడియో చేశాను చూడండి. మేము వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ ఎంత బాగుందో, అసలు వర్షం పడలేదు, అలానే ఎండ కాయలేదు, చాలా బాగుంది చూడండి. నా కొడుకు ఒళ్ళో పడుకున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లల ఒళ్ళో పడుకుంటే. నియర్లీ 1 అవర్ అలా పడుకున్నాను నేనైతే. మా హస్బెండ్ అవని పిల్లలు అవని చాలా కేరింగ్గా ఉంటారనమాట. అలా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇదైతే గోదావరి నది, ఫ్లైఓవర్ మీద కారులో అని చాలా బాగుంటుంది చూడండి. పచ్చని పొలాలన్నీ అసలు ఎంత బాగుందంటే, నేనేదో సిటీలో పెరిగానని కాదు, కానీ చాలా అందంగా ఉంది చూడడానికే. కోనసీమ అని ప్రతి ఒక్కరు అంటుంటే విన్నాను, కానీ చూస్తే మాత్రం చాలా బాగుందనిపించింది నాకైతే. అసలు వెళ్ళే దారంతా ఇలాగే ఉంటుంది, ఉండిపోవాలనిపిస్తుంది అసలు అక్కడ. చూడండి, ఈ రూట్ అయితే అందరూ వెళ్తారో వెళ్ళరో మాకు తెలీదు, కానీ మాకు కొంచెం పనుండి అటు సైడ్ వెళ్ళామన్నమాట. ఇదైతే ఆత్రేయపురం దగ్గరలోని పూతరేకులు ఫేమస్ కదా. చూడండి, అన్ని పూతరేకుల షాపులే, చాలా ఎక్కువ ఉంటాయి, అన్ని పూతరేకుల షాపులే. కానీ మేము చేసినవి ఎప్పుడు తీసుకోము, ఎంటీ పూతరేకులు తీసుకొని నేనే చేస్తానన్నమాట ఎప్పుడు. నాకు అలాగ అలవాటు అనమాట. ఎవరు వెళ్ళినా తెప్పిస్తారు మా హస్బెండ్ అయితే, నేనే చేస్తాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నేనే చేసుకుంటాను ఇంట్లో, బాగుంటాయి. అలాగే అక్కడైతే చాలా కాస్ట్ తీసుకుంటారు, అందుకే నేను ఇంట్లో చేస్తాను. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూతరేకుల షాపులు అన్నీ. మేమైతే 100 పూతరేకులు తీసుకున్నాము, 250 రూపీస్ తీసుకున్నారనమాట. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఇంట్లోని, ఒక 6 నెలలు కూడా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను. చూడండి, పచ్చగా ఉంటుంది వాతావరణం. తిరుపతి, అరకు అన్నీ కలిపి మిక్స్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట వాతావరణం. అందులోనే మేము వెళ్ళినప్పుడు ఎండ కాయకపోవడం వల్ల ఇంకా అందంగా అనిపించింది. అసలు ఆ క్లైమేట్కి ఎంత అదృష్టం ఉండాలి ఆ క్లైమేట్లో బ్రతకాలన్నా. అసలు చిన్న చిన్న విలేజ్లు కూడా అసలు అన్నీ కొట్టేస్తున్నారు కదా చెట్లు అవన్నీని. ఇదైతే అటు నుంచి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ అనమాట. బయట నుంచి చూస్తే ఆ ఫ్లైఓవర్ మీద కారులో వెళ్ళడం భయం వేస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు అసలు ఏమీ అనిపించదు. నియర్లీ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. అంత దూరం బయట నుంచి అనుకున్నప్పుడు చాలా భయం వేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.